హలో గైస్, వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను వెజిటేబుల్ పలావ్ అయితే వండాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగ, కొబ్బరి, ధనియాల పొడి, అల్లం పేస్ట్ అయితే వేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, బీన్స్, ఆలు, క్యారెట్ అయితే తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్, గీ యాడ్ చేసి కరివేపాకు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు వేసి తర్వాత అయితే వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ బీన్స్, క్యారెట్, ఆలు బఠానీ అయితే యాడ్ చేశాను. తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. ఇలా వేయడం ద్వారా ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడైతే గ్రీన్ పేస్ట్ కూడా యాడ్ చేసి కలిపాను. సిమ్లోనే కలిపాను, ఎందుకంటే అడుగు అంటకుండా. ఇప్పుడైతే నేను మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను. మిల్ మేకర్ యాడ్ చేసి కొద్దిగా సిమ్లో అయితే ఫ్రై చేశాను. ఇలా చేయడం ద్వారా వెజిటేబుల్స్కి అన్నిటికీ ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది. తర్వాత అయితే రైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా ఫస్ట్లోనే మనకి తినేటప్పుడు ఉప్పు కారం అనేది మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. వాటర్ వేసినామంటే కొద్దిగా సప్పగా అనేది వస్తుంది. ఇక్కడైతే నేను వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను. నేనైతే 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక విజిల్ వచ్చేదాకా ఉంచాను. ఎమ్మి పలావ్ అయితే రెడీ. దీనిలో కచంబర్ అయితే చేశాను. మన ఛానల్ని అందరూ చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.